అంటే ఖచ్చితంగా ముందు ప్రొడ్యూసర్లే ఉండాలి కాబట్టి ఐ రిక్వెస్ట్ శ్రీనివాసులు గారు అండ్ వేణుగోపాల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో అనాల్సండి. ఒక్క నిమిషం. ఈ సెల్ఫ్ అని నేను అనకూడదు, అందుకని గొంతు వినిపించింది, మనిషి కనిపించలేదు. సో నేను బేసిక్గా ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చానండి. కాకపోతే సినిమా మీద ఉన్న కొంచెం ప్యాషన్ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. సో ఒక వెంచర్ చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టింది చిత్రం ఇది. సో మా ఫ్రెండ్ శ్రీనివాస్, మేము కలిసి ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు శశిధర్ కర్రీ అని. సో అతను చెప్పిన లైన్ను విని ఇది మూవీగా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన చిత్రం అండి ఇది. ఈ సినిమాలో మాకు మొట్టమొదటి పిక్చర్ ఇది. మాకు ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇది చేస్తారని, ఇందులో మాకు కప్పు సంపాదించి పెడతారని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ప్రేక్షక దేవుళ్ళని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కూడా కోరుకుంటున్నాము. నా ఫస్ట్ సినిమా ఇది. నా పేరు రాకేష్ మాధవన్. నేను నా టీం చాలా కష్టపడి తీసాం ఈ సినిమాని. అందరూ చెప్పేది కష్టపడి సినిమా, మేము కూడా అదే కష్టపడి సినిమా తీసాం. మీరు విజువల్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు మా ఎఫర్ట్ అదంతా. ఇది ఒక కొత్త డైరెక్టర్ తీసినట్టు మీకు అనిపించదు ఫస్ట్. ఇంకా నేను ప్రీవియస్గా షార్ట్ ఫిల్మ్స్ తీశాను, ఇదే స్టేజ్ మీద షార్ట్ ఫిల్మ్స్ చాలా ప్రజెంట్ చేశాను. నేను ఆఫ్టర్ పెద్ద సినిమా తీయాలనుకున్నాను. వెంటనే శ్రీనివాస్ సార్ అండ్ వేణుగోపాల్ సార్ వాళ్ళిద్దరి ప్రోత్సాహం వల్ల సినిమా తీశాను. సో దీనికి ఇదంతా నా ఒక్కడ ఎఫర్టే కాదు, నా టీం అంతా కలిసి తీసింది ఈ సినిమా అంతా. ఖచ్చితంగా January 2 మీరు ఒక మంచి సినిమాని చూడబోతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక కమర్షియల్ ఎలిమెంట్తో పాటు చాలా మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీకు అది ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా మంచి పాటలతోని మంచి ఫైట్స్ అన్నీ మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తాయి. మీరు సినిమా అయిపోయే క్లైమాక్స్ టైంకి ఏదో ఒకటి తీసుకొని వెళ్తారు. అది మాత్రం 100% చెప్పగలుగుతున్నా. లాస్ట్ 20 minutes 100% మీకు నచ్చుతుంది. January 2 మీరు వచ్చి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రవణ్ కుమార్. నేను దీనికి డిఓపి అండ్ ఎడిటర్గా వర్క్ చేశాను. ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో మేము చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాము. ఒకరోజు నేను రాకేష్ చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేసిన విషయం ఏంటంటే ఏదో ఒక రోజు మన మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్ లోపల మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాము. అది ఈ ఈవెంట్ అది. సో January 2 మూవీ వస్తుంది. మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎక్కడ కూడా మేము మా ఎఫర్ట్స్ వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ ఎక్కడ కూడా తగ్గకుండా చేసాం. దీనికి 100% సపోర్ట్ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ వేణుగోపాల్ గారికి అండ్ శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫోన్ చేసినా కానీ స్క్రిప్ట్ వచ్చినా కానీ ఏ పనున్నా కానీ వెంటనే వెళ్ళి పరిగెత్తుకెళ్ళి నేను ఫస్ట్ వినేస్తాను. ఎందుకంటే సౌత్లో అండ్ ఇండియాలో మూవీస్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చే ఒక ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఆ సినిమాని ఇంకా బ్రతికించి ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్. సో నాకు బాగా తెలుసు వాళ్ళు వస్తున్నారంటే ఆ సినిమా ఎలా ఉంటుంది, స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, యూనో నాకు వాళ్ళ వర్క్ మీద చాలా నమ్మకం. సో అలాగే ఈ స్క్రిప్ట్ విన్నాను అండ్ నాకు చాలా నచ్చింది. నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్న స్క్రిప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఒక 2 షేడ్స్ ఉంటుంది. స్కూల్ క్యారెక్టర్ ఒక చిన్న పిల్లోడుగా చేస్తుంటాను అండ్ పెద్దగైన తర్వాత ఒక క్యారెక్టర్ ఉంటుంది అండ్ చాలా మంచి సినిమా. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫస్ట్ మా శ్రీనివాస్ గారైనా సరే, దేవి గారైనా సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇంకా 30th మీ గురించి నేను చాలా మాట్లాడాలి సార్. ఎందుకంటే Day 1 నేను స్క్రిప్ట్ వినేటప్పుడు మా డైరెక్టర్, మా కెమెరామ్యాన్, మా ఈపీ ఒక మాట అన్నాడు. తప్పకుండా 30th ఆ మాట నేను చెప్తాను. అండ్ సచ్ అ వండర్ఫుల్ టీమ్. ఎక్కడా వచ్చేసి రాకేష్ అయినా సరే, శ్రవణ్ గారైనా సరే, మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా వచ్చే ఒక కొత్త సినిమా, ఒక చిన్న సినిమా ఆ ఫీలింగే లేదు. ఎవ్రీ టైమ్ ఆల్ ద టైమ్ క్రౌడ్ అయినా సరే, ఒక ఎక్విప్మెంట్స్ అయినా సరే, ఓ మై గాడ్ వాళ్ళు ఆ సినిమాకి చూపించిన ఇంట్రెస్ట్ నిజంగా చెప్తాను, ఇదే నాకు మన ఇండస్ట్రీలో నచ్చింది. చాలా ఇష్టమైన విషయం ఇదే. ఒక సినిమా బాగా రావాలంటే ఎవ్రీ వన్ వాళ్ళు దిగి ఆ సినిమా గెలవడానికి అంత బాగా పనిచేస్తారు. నాకు చాలా హ్యాపీ, ఐ ఫీలింగ్ సో బ్లెస్డ్ ఈ సినిమాలో ఒక పార్ట్గా నాకు ఉన్నందుకు. అండ్ మా యాక్ట్రెస్ అయినా సరే, యష్ అయినా సరే, ఎవరైనా సరే, దే ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ సిన్సియర్. షీ ఈజ్ వెరీ వెరీ సిన్సియర్ అండ్ వెరీ నైస్ యాక్ట్రెసెస్. తప్పకుండా మీరు రేపు January 2 మీరు సినిమా చూసినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది. అండ్ మీకు తెలుసు సినిమాని ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ మీరు అందరే తీసుకెళ్ళాలి. తప్పకుండా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళండి. అండ్ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ January 2 సినిమా వస్తుంది.
తప్పకుండా మీరు అందరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిల్మ్ మేము చేసేటప్పుడు యాక్చువల్లీ హూఎవర్ ఆర్ దేర్ వెనకాల కనిపించే అంత జూనియర్ యాక్టర్స్ కాదు. వీ యాక్చువల్లీ వెంట్ ఒక విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ఒరిజినల్ పీపుల్తో మేము షూట్ చేసాము. సో ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ నీలకంఠ వాజ్ సో అమేజింగ్. అది మీకు ట్రైలర్లో కనిపిస్తుంది అనుకుంటా. అండ్ దెర్ ఇస్ అన్ అదర్ ట్రైలర్ టూ, రైట్? యా, సో ఐ థింక్ యూ విల్ గెట్ మోర్ అమేజింగ్ థింగ్స్ టు వాచ్. అండ్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిల్మ్ ఇది. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. అండ్ నేను 30th కొంచెం ఎక్కువ మాట్లాడతా ఈరోజు, ఇంతే. థ్యాంక్ యూ. ట్రైలర్ కట్ అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, వే ఆఫ్ మధ్యలో చేసిన కట్స్ కానీ, శ్రవణ్ అన్న లైక్ ఇట్స్ వెరీ గుడ్ ట్రైలర్. అండ్ నాకైతే పర్సనలీ కట్స్ చాలా నచ్చాయి.